Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందరూ బాగున్నారా? మరొక దినంలోకి దేవుడు మనం ప్రవేశపెట్టాడు. ఈ దినము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకొని నడుచుకొని అన్ని విషయాలలో దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఉదయకాల సమయంలో దేవుని యొక్క మెల్లని స్వరాన్ని వినటానికి మనందరం మన హృదయాన్ని దేవుడికి అప్పగించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో తెలుపబడిన మాట ఏంటంటే, అన్ని జనముల ఆచారములను అభ్యసింపుకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఇశ్రాయేలు వంశస్థులకు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, ఒక మాట చెప్తూ వచ్చాడు, మీరు భయపడొద్దు అని చెప్తూ ఉన్నాడు. వేటి విషయాల్లో భయపడకుండా ఉండాలి అని చూస్తూ వచ్చినప్పుడు, అన్ని జనముల ఆచారాలను అభ్యసించొద్దు, వాటిని అనుసరించొద్దు, వాటి ప్రకారం చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాడు. చాలామంది ఈ దినాల్లో దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని ప్రజలమైనటువంటి మనం, దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి, దేవుని యొక్క జనాంగంగా చేయబడినటువంటి మనం ఆత్మీయ జీవితంలో చాలా విషయాలలో మనము భయపడిపోయేటువంటి వారు ఉంటున్నాం. ఆలోచన చేసినట్లయితే, అన్ని జనులు ఏవైతే ఆచరిస్తుంటున్నారో, వేటినైతే అనుసరిస్తుంటున్నారో, వేటినైతే నమ్ముతున్నారో, వాటిని మనము అనుసరించాల్సిన అవసరం లేదు, మనము అభ్యసించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని అవసరం లేదంటే, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, అవి అనుసరించకపోవటం వల్ల మనకేమైనా కీడు సంభవిస్తుందేమో, మనకేమైనా నష్టం వాటిల్లుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఎంతవరకు భయపడాల్సిన అవసరం లేదంటే, ఆకాశమందు ఏదైనా చిహ్నాలు, అంటే దేవుని రాకడ సమయంలో దేవుడు ఎన్నో రకాలైనటువంటి చిహ్నాలు కనిపిస్తాయి, ఎన్నో రకాలైనటువంటి శక్తులు కదిలించబడతాయని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాంటి శక్తులు ఏమైనా కదిలించబడి ఏదైనా చిహ్నంలో నీకు కనపడినప్పటికీ వాటికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పబడతా ఉంది, వారి యొక్క ఆచారములు వ్యర్థమైనవి, అంటే వాటి వలన ఏ ప్రయోజనము లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రయోజనకరము కాని వాటిని మనం ప్రయోజనకరమైన వాటిగా ఎంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని. కనుక ఒకడు గొడ్డలతో కానీ నరికివేసినట్లుగా నరకబడుతుంది అని చెప్పబడుతున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆ మాటని మనం పరిశీలనగా గమనించినట్లయితే, ఒకడు చెట్లను అడవిలోకి వెళ్ళినప్పుడు అడవిలోని నరికేస్తూ ఉంటాడు కదా. అవి ఎట్లాగైతే నరకబడతాయో అలాగనే వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరింతురు, అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగబొట్టి దాన్ని నిలుపుదురు. కనుక వెండి బంగారాల చేత చేయబడుతున్నవంతా, అలాగే వాటిని చక్కగా అలంకరిస్తారు, వాటికి మేకులు కొడతారు, సుత్తులతో వాటిని బిగ్గొడతారు. తాటి చెట్టు వలె తిన్నగా అవి ఉంటాయి, కానీ వాటికి ఉన్న ఆ భౌతికమైనటువంటి ఆ స్థితి అంతా చూడొచ్చు, కానీ దాని యొక్క వాస్తవిక స్థితి ఏంటంటే, అవి పలకవు, నడవనేరవు, కనుక వాటిని మోయవలసి వచ్చును. కనుక ఇప్పుడు అవి మాట్లాడేవి కాదు, అవి నడిచేవి కాదు, ఒక చోటు నుంచి ఒక చోటుకి మోసుకురావాలి. అలాగే మళ్ళీ మోసుకొచ్చి తీసుకొచ్చినటువంటి మనం మళ్ళీ మోసుకు తీసుకెళ్ళి పడేసి వస్తూ ఉంటాం. అలాగా ఆ స్థితిలో ఉన్నటువంటి వాటిని గురించి భయపడాల్సినటువంటి అవసరం దేవుని ప్రజలకు ఎక్కడుంది?
కనుక హాని చేయి నెరవు, మేలు చేయుట వాటి వలన కాదు. రెండు సంగతులు చెప్తున్నాడు. అవి ఎందుకు మనం ఆచరించకూడదంటే వాటి వలన మనకి ఏ హాని జరగదు. రెండవది, అవి మనకి ఏమి మేలు కూడా చేయలేవు. కనుక ఎందుకు భయపడుతున్నావు? ఉదయకాల సంబంధం దేవుని నమ్ముకున్న తర్వాత కూడా కొంతమంది మానవ సంబంధమైన పద్ధతులను మానుకోరు. అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, అవి చేయకపోతే ఏమైనా జరుగుతుందేమో, ఏమైనా హాని కలుగుతుందేమో, కీడు కలుగుతుందేమో అనే ఉద్దేశంతో, మేళ్ళు దూరం అయిపోతాయేమో అనే ఉద్దేశంతో కొంతమంది దేవుని తెలుసుకున్న తర్వాత కూడా మారు మనసు రక్షణ పొంది పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవిస్తా కూడా ఇట్టి భయాందోళనతో ఒక్కొక్కసారి పాపం చేస్తున్నారు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఇలాంటి భయముతో నువ్వేదైనా పాపం చేసినట్లయితే నష్టపోతావు. ఆశీర్వాదానికి వారసుడుగా చేయబడటానికి పిలువబడిన నీవు ఆశీర్వదించబడే సంగతులనే చేయాలి, కానీ ఆశీర్వాదకరము కాని వాడి జోలికి నీవు వెళ్ళకూడదు. అప్పుడు నీ జీవితంలో అంతకంతకి ఇంకా ఆశీర్వాదకరంగా చేయబడతా వస్తావు. ఎందుకని భయపడొద్దని దేవుడు చెప్తున్నాడంటే, అవి నీకేమీ హాని చేయవు, కీడు చేయవు, అలాగే దాని ద్వారా నీకు మేలు కూడా ఏం జరగదు. కనుక వేటి గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడు లేడు. నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. దేవుని నామం ఎందుకు ఘనమైంది? ఆయన పోలిన వాడు ఎవరు లేరు. ఆయన మహత్యం ఎలాంటిదంటే గొప్పది. ఆయన శౌర్యాన్ని బట్టి చూస్తే ఆయన నామం ఘనమైనది. ఆయన శక్తి శౌర్యములు ఎంతో ఉన్నతమైనటువంటివి. ప్రియులారా, జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలో వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు ఎవడం లేడు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యం. ఎవరికి భయపడాలి? ఎలాంటి వారికి భయపడాలి? దేనికి భయపడాలి అంటే, శౌర్యము గల దేవుడుకు, మహత్యము గల దేవుడుకు. జనములలో రాజులైనటువంటి వారు ఎవరైనా, జ్ఞానులని చెప్పుకుంటున్న వారు ఎవరైనా, ఆయనతో సాటి అయిన వారు, ఆయన వంటి వాడు ఎవడూ లేడు. గనుక ఆయనకు భయపడటం అనుగుణ్యం, అంటే అవసరం. ఈరోజు నీ జీవితంలో ఏదైనా పాపం చేస్తున్నావా, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నావు, దేవుని తెలుసుకున్న తర్వాత కూడా ఆంతరంగిక జీవితంలో ఇంకా ఎక్కడైనా దుష్ట కార్యాలు, చెడు ఆలోచనలు నీవు కలిగి ఉంటే, అలాంటి వాటిని బట్టి జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడైన దేవుడు, అధిక శౌర్యము కలిగినటువంటి దేవుడు, అలాంటి దేవునికి నీవేం చేయాలంటే భయపడాలి. అందుకే మనుషులు పశుప్రాయులు, అవివేకులని రాయబడతా వచ్చింది. దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదో తెలియని స్థితిలో అవివేకంగా బ్రతుకుతున్నాం. ఉదయకాల సంబంధం ఆలోచించండి. నువ్వు దేనికి భయపడాలో దానికి భయపడు, దేనికి భయపడకూడదో వాటికి ఎప్పటికీ భయపడొద్దు. నీ జీవితం అలా ఉన్నట్లయితే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంటూ వస్తాడు. పశుప్రాయంగా ఉండొద్దు, అవివేకంగా ఉండొద్దు. కనుక ఇప్పుడు వాటిని అనుసరించడం వల్ల మనకి ఏ జ్ఞానము కలగదు, ఏ జ్ఞానాన్ని మనం పొందుకోలేమని పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. తార్షీషు నుండి రేకులు మరి తెప్పించి, వెండి తెప్పించి, దూర ప్రాంతాల నుంచి ఉపాసు నుండి బంగారం తెప్పించి, మరి ధూమ్ర వస్త్రాలు, నీల ధూమ్ర వస్త్రాలు వాటికి ధరింపజేసి, అవన్నీ నేర్పరలోకి పనివారి చేత ఆయా రీతులుగా దాన్ని ఎంతగానో సిద్ధపరుస్తూ వస్తారు. వారు వెండి తెప్పిస్తారు, బంగారం తెప్పిస్తారు, వెలగలవి వస్త్రాలు కూడా వెలగలవి. వాటన్నిటిని తెప్పించి మరి వాటి ద్వారా అలంకరించబడినటువంటి అవి మనుషుల చేతి పని. కనుక మనుషుల చేతి పనితో చేయబడిన ఏ వస్తువైనా, ఏ రూపమైనా, ఏదైనా, అది ఎంత ఉన్నతంగా అలంకరించబడినదైనా దానిలో మరి దాని ద్వారా మనం నేర్చుకునే జ్ఞానము కానీ ఏది కూడా లేదు. కనుక మనము అన్యజనుల ఆచారాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు.
యెహోవాయే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుంది. మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అటువంటి దేవుడు కోపిస్తే ఏమవుతుందంటే భూమి కంపించిపోతుంది. జనములు ఆయన కోపమును సహించలేరు. ఒకవేళ దేవుడు మనుషుల మీద కోపపడితే ఆ కోపానికి మనుషులు తట్టుకోలేరు, సహించలేరు, అంత కోపం. అందుకే నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి పాపానికి చోటు ఇవ్వద్దు, ఎటువంటి ఆచార సంబంధమైన వాటి జోలికి వెళ్ళొద్దు, ఎటువంటి విషయాల్లో కూడా నువ్వు బలహీనుడుగా, జ్ఞానం లేకుండా, పశుప్రాయుడుగా ఆలోచించొద్దు. ఆ యొక్క వాటిని అనుసరించి దేవుని భయం లేకుండా నష్టపోవద్దు. భయపడాల్సిన వారికి భయపడు, సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు భయపడు. నీ ఆంతరంగిక జీవితంలో నీ పాపాన్ని బట్టి నువ్వు భయపడు, నువ్వు చేసే తప్పుడు పనులు బట్టి భయపడు, నువ్వు చేసేటువంటి దుష్ట కార్యాలను బట్టి భయపడు. ఆచార సంబంధమైన విషయాల్లో ఏదో కీడు సంభవిస్తుందని గత కాలంలో ఏవేవో చేసావు, చూసావు, అలాంటి వాటిని బట్టి సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు భయపడు. అప్పుడు నీవు దీవించబడతావు. ఆకాశమును భూమిని సృష్టింపని వాటికి భయపడకూడదు. భూమి ఆకాశమును సృష్టించిన దేవునికి భయపడాలి. ఒకానొక రోజు భూమి ఆకాశమును సృష్టించబడినవి ఈ భూమి మీద ఎవరైతే మరి దేవతలమని చెప్పుకుంటున్నారో అట్టి వారందరూ కూడా ఒకానొక రోజు సృష్టికర్త అయిన దేవుడు మరి భూమి ఆకాశములు అంతరింపజేసినప్పుడు వాటితో పాటు సమస్తము కూడా లయమైపోబోతున్నాయి. మానవాళి కూడా లయమైపోబోతున్నారు. ఆ రాకడ సమయంలో సమస్త మానవాళి కూడా నశించిపోతారు. కనుక అలాంటి నశించిపోయేటువంటి వాటికి మనం భయపడాల్సినటువంటి అవసరం ఏ విషయంలో కూడా లేదు. కనుక పశుప్రాయులుగాను మరి అవివేకులుగాను ఆలోచించి జీవితంలో లేనిపోయిన నష్టం తెచ్చుకొని ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శ్రమల పాలైపోయి సమస్యలు సృజించుకొని అనేకమైన పద్ధతులను బట్టి, ఆలోచనలను బట్టి మనసులో ఆందోళన చెందుతూ ఇవన్నీ చేయకపోతే మన జీవితం నష్టపోతున్నామనే ఆ దుష్ట ఆలోచనకు చోటు ఇవ్వకుండా దైవికంగా జ్ఞానము గలవారిగా ఆలోచన చేసి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, అలాంటి శౌర్యము కలిగినటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నామని గుర్తెరిగి ఎక్కడ పాపానికి చోటిచ్చి మనము నష్టపోకుండా ప్రభు సన్నిధిలో ప్రభు బిడలంగా నడుచుకొని ఆశీర్వాదాన్ని, దీవెనలను అనుభవించే కుటుంబాలకు మనం అందరం ఉండాలని దేవుడి ఉదయకాల సంబంధం మనతో మాట్లాడుతున్నాడు. కనుక నీవెక్కడ తొలగిపోయావు, ఎక్కడ భయానికి చోటిచ్చావు, ఎక్కడ చేతులారా చేయకూడని కార్యాలు చేసి కీడుని నష్టాన్ని తెచ్చుకున్నావు, దాన్ని సరిదిద్దుకొని సృష్టికర్త అయిన దేవుని ఎడల భయం కలిగి బ్రతుకు. తప్పక దేవుని జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసి ఉన్నత స్థితిలో తీసుకొస్తాడు. గొప్ప రక్షణ నీకు ఇచ్చిన రక్షణ, అది ఎంతో విలువైంది. నిత్య నరకాగ్ని గుణంలో పడద్రోయబడకుండా అగ్ని ఆరదు, పురుగు చావును, భయంకరమైన వేతనకరమైనటువంటి ఆ యొక్క పాతాళమును, అగ్నిగుండమును దేవుడు తప్పించున్నాడు. నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వారసుడుగా నిన్ను చేశాడు. గొప్ప ఆశీర్వాదం అది. అంతకంటే మించి భూమి మీద నీ అక్కర్లు తీర్చి నీ జీవితాన్ని ఉన్నతంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గనక నిత్యము ఆయన ఎడల భయం కలిగి బ్రతుకు. ఏ తప్పుడు పనులు, ఏ పాప పష్టి పనుల్లో కూడా నువ్వు చొరవ తీసుకుని వాటిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడు. ప్రతి విషయంలో దేవుని భయం కలిగి, లోక విషయాల్లో భయపడటం మానేసి దేవుని భయం కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలో దాన్ని అభ్యసించు, దాన్ని పఠించు. అప్పుడు నీ జీవితం చాలా శ్రేష్టమైనదిగా చేయబడుతుంది. ఉన్నతంగా దేవుడు నిన్ను ఉంచుతాడు. జలప్రళయం వచ్చి ప్రపంచమంతా నాశనం అయిపోయినప్పుడు నోవాని దేవుడు కుటుంబాన్ని కాపాడినట్లుగా నీ కుటుంబాన్ని కాపాడతాడు. నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నిన్ను ఉన్నత స్థితిలో తీసుకొచ్చి హెచ్చైన స్థాయి నీకు అనుగ్రహించి నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టి
నీ పట్ల అనేక గొప్ప కార్యాలు, దాచి ఉంచినటువంటి మేళ్ళన్నీ నీ పట్ల జరిగించి నిన్ను అన్ని విధాలుగా అభివృద్ధిలో చేసి స్థిరపరిచి ఉన్నత స్థితిలో తీసుకొస్తాడు. అటు రీతిగా దేవుడు దీవించులా, దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.